దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. పరిశుద్ధుడు సర్వోన్నతుడు త్రియేక దేవుని ఉన్నతమైన ఘనమైన నామమునకు స్తోత్రములు. మన రక్షకుడు విమోచకుడు యేసుస్వామి ఉన్నతమైన నామమున మీ అందరికీ శుభములు, దీవెనలు. అనుదిన సహవాసములలో, వేకువ సమయపు ఉదయానుమతి ప్రార్థనా సహవాసములలో 28వ దిన సహవాసమును మనం కలిగి ఉండటానికి ప్రభు కృప చూపించారు. ఈరోజు 26వ అధ్యాయమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆదికాండము 26వ అధ్యాయము. మొట్టమొదటి ఆలోచన మొదటి 3 వచనాలలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి కరువు సందర్భంగా ఇస్సాకు యొక్క నివాసమును గుర్చిన ఆలోచన, దైవ ఆశీర్వాదమును గుర్చిన ఆలోచన అక్కడ కనబడుతూ ఉంది. ఇస్సాకు తన తండ్రి గారి కాలంలో సంభవించిన కరువు మరలా పునరావృతం చేయబట్టు 2వ పర్యాయం కరువు రావటం అక్కడ గమనిస్తూ ఉన్నాడు. ఈ కరువు సందర్భంలో అబ్రహాము గారు ఏ రీతిగా అయితే ఐగుప్తుకు వెళ్ళిపోయాడో అదే రీతిగా ఇస్సాకు కూడా మొట్టమొదటి చేసుకునేటువంటి స్థలం ఒకవేళ ఐగుప్తు కావచ్చు. అప్పటి దినాలలో సస్యశ్యామలమైన స్థలముగా, ఒక 2 ప్రధానమైన నదులు కలిగినటువంటి దేశముగా ఐగుప్తు దేశము పంట పొలాలకు నిలయంగా ఉంది, జీవనానికి అనుకూలంగా ఉంది. కనుక మానవ సంబంధమైన ఆలోచనతో ఐగుప్తుకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కానీ దేవుని ప్రణాళికలో అక్కడకు ఇస్సాకు తదనంతరం వెళ్ళేటువంటి జనులను గురించినటువంటి ఆలోచన ఉంది. కనుక ఇస్సాకు యొక్క నివాసం ఎక్కడ ఉండాలో ప్రభు ఆయన నడిపిస్తూ ఐగుప్తుకు వెళ్లకుండా కూడా నిరోధిస్తున్న క్రమం ఇక్కడ మనం చూడగలుగుతాం. 2వ వచనంలో, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇస్సాకు ఈ సూచనను తెలుసుకున్న తర్వాత వెనువెంటనే ఆశీర్వచనాలు ప్రభు ఆయనకు ప్రకటన చేస్తున్నారు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ప్రభువు చెప్పినటువంటి స్థలములో, ఆయన నడిపించిన విధానములో ఈ ఇస్సాకు గారు ఎప్పుడైతే నివాసం చేస్తూ ఉన్నాడో, ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడో ఆ తలంపులన్నింటినీ కూడా ప్రభు గమనించి తన యొక్క ఆశీర్వాదాలు మరలా జ్ఞాపకం చేయటం, తిరిగి ఇస్సాకును ఆశీర్వదించటం ఇక్కడ మనకు కనబడుతూ ఉన్న ఆలోచన. 2వ ఆలోచనలో 4-5 వచనాలు మనం గమనిస్తే అక్కడ అబ్రహాము గారితో ప్రభువు చేసినటువంటి ప్రమాణ నెరవేర్పు 4వ వచనంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న తలంపులు, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి. చాలండి. 4-5 వచనాల్లో ఉన్నటువంటి ఆశీర్వాదంలోని ఆంతర్యం ఏంటి అని అంటే, ఇస్సాకు గారి తండ్రి అయిన అబ్రహాము గారితో ప్రభు ప్రమాణం చేసినటువంటి ప్రమాణం ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నారు. మనం గమనించాలి, ఈ ప్రమాణ నెరవేర్పులో ప్రభు చెప్పేటువంటి ప్రత్యేకమైన మాట, ఈ దేశములన్నీ ఇచ్చి. అబ్రహాము గారితో వాస్తవంగా దేవుడు చేసినటువంటి వాగ్దానం, ఆ ప్రమాణం మనం ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటాం? కనాను దేశాన్ని దేవుడు ఆయనకు, ఆయన సంతానానికి వాగ్దానం చేశారు. ఆశీర్వాద భూమిగా ఆ స్థలాన్ని ఇచ్చారు. అయితే అబ్రహాముతో మొట్టమొదట ప్రభు పిలిచినప్పుడు చెప్పినటువంటి మాట 12వ అధ్యాయంలోని 3వ వచనంలో మనం ఏం చూస్తాం? ఈ భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదింపబడును. అంటే అబ్రహాము గారికి ఇవ్వబడుతున్నటువంటి స్థలం
ఒక దేశం మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఉన్న దేశములన్నీ కూడా ఆయన అబ్రహాము గారికి, ఆయన యొక్క సంతానానికి తరతరములకు కూడా అనుగ్రహిస్తూ ఆయా దేశాలన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. గనుక ఇక్కడ ఈ ప్రమాణము నెరవేర్పులో ఇస్సాకు గారు గమనించవలసిన ప్రత్యేకమైన మాట ఏంటి అనంటే, ఒక స్థలం మాత్రమే కాదు, తన తండ్రి గారు కరువు వస్తే ఐగుప్తుకు వెళ్ళాడు కనుక ఆ ఐగుప్తుని గురించో, వాగ్దాన స్థలంగా అప్పటికే వీరు గ్రహించుకుంటున్నారు కనుక కనాను దేశమనో, లేదా అప్పుడు తాను నివాసం చేయటానికి గెరారు అనబడినటువంటి ఆ స్థలంలో ఫిలిస్తీన్ల దేశంలో ఆయన ఉంచబడుతూ ఉన్నాడు కనుక ఆ ఫిలిస్తీన్ల దేశమైన గెరారును గూర్చో వీరు ఆలోచన చేయటం కాదు. దేశములన్నీ ఈ అబ్రహాము సంతానమైన ఇస్సాకుకు, ఆ తదనంతరం యాకోబుకు, తన యొక్క జనాంగానికి ప్రభు ఇవ్వబోతూ ఉన్నారు. ఆ తదుపరి మూడవ ఆలోచన మనం చూస్తే 6 నుంచి 7 వచనముల భాగంలో ఇస్సాకు యొక్క అబద్ధం మనకు కనబడుతూ ఉంది. తన తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఏ విధంగా అయితే అర్ధసత్యాన్ని ఇంతకు మునుపు చెప్పారో, అదే రీతిగా ఇస్సాకు కూడా ఇది అర్ధసత్యమే. మనం నేను జ్ఞాపకం చేసుకున్నాం కదా, నిన్న మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్న ఆలోచనల్లో ఇస్సాకు గారి యొక్క సంబంధం ప్రక్రియలో అబ్రహాము గారి పెద్ద దాసుడు అబ్రహాము గారి యొక్క స్వకీయుల దగ్గరకు, స్వజనం దగ్గరకు వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఎవరిని దేవుడు కనపరిచారు? ఎవరు? ఇస్సాకు భార్య రెబ్కా అమ్మగారు. ఆమె ఎవరి కూతురు? ఎవరి కూతురు? బేతియేల్ గారి కూతురు. ఎవరు మనవరాళ్ళు? ఎవరు మనవరాళ్ళు? నాహోరు యొక్క మనవరాలు. నాహోరు గారు ఎవరు? అబ్రహాము గారి యొక్క సోదరుడు కదండి, తోబుట్టువే కదా. సో అబ్రహాము గారి తోబుట్టు అయిన నాహోరు యొక్క మనవరాలు. ఇస్సాకు గారి యొక్క ఏమవుతున్నప్పుడు, ఇస్సాకును నాహోరును సమాంతరంగా మనం జీనియాలజీలో చూసుకుంటే ఈమె సహోదరి కావచ్చు, లేదా కుమార్తె కావచ్చు. కుమారుడైన లోతును అబ్రహాం గారు ఎలా అయితే సహోదరునిగా భావించి సహోదరుడు అనేటువంటి అనుబంధంలో కొనసాగారో, అలాగనే మనం ఇక్కడ గమనిస్తే ఇస్సాకు గారికి కూడా రెబ్కా సహోదరి లేదా కుమార్తె ఖచ్చితంగా మన మానవ సంబంధంలో ఆలోచన చేస్తే. కనుక ఈయన చెప్పినటువంటి ఈ మాట పూర్తిగా అసత్యం కాదు, అలానే సత్యం కూడా కాదు. ఎందుకు? ఆమెను వివాహం చేసుకున్నాడు కదా. ఆమెను వివాహం చేసుకున్నాడు కనుక అప్పటికి ఆయన కలిగి ఉన్నటువంటి బంధుత్వం భార్యాభర్తల బంధుత్వం. కానీ మనుషుల భయం వలన, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల భయం వలన ఈయన అర్ధసత్యం చెప్తున్నాడు. అంటే తనకి వివాహానికి ముందు ఉన్న అనుబంధం అది చెప్తున్నాడు. అంతేగాని వివాహం చేసుకుని ఆమెను భారీగా కలిగి ఉండటం ద్వారా దంపతులుగా వారు ఆ దేశంలో ఉన్నారని ఆయన చెప్పలేకపోతూ ఉన్నాడు. ఆ తదుపరి 8 నుంచి 11 వచనాలలో 4వ భాగం మనం గమనిస్తే అక్కడ అబీమెలెకు యొక్క ఆజ్ఞ కనబడుతూ ఉంది. అబీమెలెకు తన యొక్క రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ. ఈయన ఎంతగా అసత్యం చెప్పినా, అర్ధసత్యం చెప్పినా, వీరి భార్యాభర్తల అనుబంధాన్ని గురించి ఆయన తెలుసుకున్నాడు కనుక ఇస్సాకుతో మాట్లాడినప్పుడు అబీమెలెకు యొక్క దైవ భయం మనకు కనబడుతుంది. మా మీదకి మహాపాతకు నువ్వు తెచ్చి ఉండేవాడు కదయ్యా అని ఇస్సాకు గారితో మాట్లాడటంలో ఉద్దేశం ఏంటి? మేమందరం పాపం చేసేటువంటి పరిస్థితులు, దేవునికి విరుద్ధమైన కార్యం చేసే పరిస్థితులు నువ్వు మాకు కలగజేసి ఉండేవాడివి కదా. కనుక ఆ యొక్క పాతకం చేయకుండా, పాపము చేయకుండా మేము విమోచించబడ్డాం. ఈ తలంపుల్లో అబీమెలెకుకు సృష్టికర్త అయిన దేవుని పట్ల ఉన్నటువంటి భయం ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఆ భయముతోనే తన యొక్క రాజ్యంలో నుండి మనుషులకు అందరికి కూడా ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. 11వ వచనం మనం చూస్తే, ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైన వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు.
కనుక దేవుని యొక్క భయం అనేది దేవునికి భయపడేటువంటి వారి వలన, దేవుని ఆశీర్వాదాలు పొందే వారి వలన, దేవుడు అంటే ఎవరో తెలియని వారికి కూడా దేవుడు కలగజేస్తున్నారు. గమనించాలి మనం. దేవుని యందు భయం అనేది దేవుని ఎరిగిన వారు, దేవునికి ప్రార్థన చేసే వారికే ఉండక్కర్లేదు. దేవుడు అంటే ఎవరో తెలియని వారికి కూడా దేవుని భయం కలుగుతుంది. ఎవరి వలన అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆశీర్వాదాలు ఎవరు పొందుకుంటూ ఉన్నామో మన యొక్క జీవితం వలన, మన యొక్క క్రియల వలన, మన విశ్వాసం వలన లోకములు అనేక మందికి దైవ భయము కలుగుతుంది. అబీమెలెకు కూడా ఆ రీతిగానే ఇస్సాకును చూసి ఆయన వలన దేవునికి భయపడి తన రాజ్యం అంతటి కూడా ఒక క్రొత్త తాకీదు, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. 5వ ఆలోచన మనం చూస్తే ఇక్కడ 12-13 వచనాలలో ఇస్సాకు యొక్క అభివృద్ధి కనపడుతూ ఉంది. ఎంత సంపన్నుడిగా ఇస్సాకు అభివృద్ధి చెందానికి ప్రభు కృప చూపించారు మనం అక్కడ గమనించగలరు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడైన అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఎంతటి అభివృద్ధి అని అంటే ఇక ఆ దేశంలో ఈయన మహారాజుతో కూడా కంపేర్ చేయబట్టడానికి వీలైనటువంటి అభివృద్ధి. మన దేశంలో గమనిస్తే కొంతమంది ఐశ్వర్యవంతుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? దేశాధ్యక్షులు, ప్రధానులు వారి ముందు ఎందుకు కూడా పనికిరానటువంటి ఐశ్వర్యవంతులుగా ఉంటారు. అటువంటి ఐశ్వర్యం ఇస్సాకు గారికి దేవుడు కలగజేశారు. ఆ దేశం తమ స్వంతమైనప్పటికీ కూడా అబీమెలెకు కూడా లేనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్సాకు అక్కడ పొందుకోవటానికి కృప చూపించారు. ఈ అభివృద్ధి ఎంతగా ఇస్సాకును ఆశీర్వాదాలను నడిపించింది అని అంటే ఆ తదుపరి భాగాన్ని మనం చూస్తాం. 14-15 వచనాలలో 6వ ఆలోచన, ఆ దేశీయులందరూ కూడా ఇస్సాకును గురించి అసూయపడేటువంటి అభివృద్ధి. ఈ ఫిలిస్తీన్లు ఆయన గురించి అసూయపడుతున్న సందర్భం 14వ వచనంలోనే ప్రభు ఇక్కడ రాయిస్తున్నారు. అతని గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. చూడండి దేవుని యొక్క కార్యాలు. అక్కడ ఒక ఇల్లు సంపాదించుకోవటం ద్వారా, ఓ పొలం సంపాదించుకోవటం ద్వారా ఇస్సాకుకు ఆస్తి కాదు. ఈయన వేటి వలన ఆస్తి పొందాడు? దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగా అంటే పశువుల యొక్క సంపద పెరిగిపోవటం వల్ల. ఆ పశు సంపద పెరగాలి అని అంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులతో ఏమి సంబంధం లేదు. బహుశా ఇళ్ళు కట్టించుకున్నటువంటి వారు, కోటలు కట్టించుకున్నటువంటి వారు, మహారాజుగా నివాసం చేస్తున్నటువంటి గొప్ప పరిపాలన జరిగించేటువంటి రాజు, వీరందరితో ఏమీ సంబంధం లేకుండా వారికే పోషణ కలుగజేసేటువంటి ఆధిక్యత పశు సంపద కలిగి ఉండటం అంటే ఆ పశువుల వలన వచ్చేటువంటి ఆ పాడి కానివ్వండి, లేకపోతే వాటి యొక్క మాంసం కానివ్వండి, వాటి వలన ఏం కలుగుతుంది? మనుషులకు పోషణ కలుగుతుంది. ఆ పాల వలన, ఆ మాంసం వలన మనుషులకు పోషణ. గనుక దేవుడు ఏ స్థితిలోనికి ఇస్సాకును తీసుకుని వచ్చారు, ఆయన తండ్రి నుండి అబ్రహామును ఏ విధంగా ఐశ్వర్యవంతుని చేశారంటే వారి యొక్క అభివృద్ధి యావత్తు కూడా ప్రభువే కలుగ చేసినటువంటి అభివృద్ధి. ఆ దేశంలో ఉన్నవారు ఎవరు కూడా ఇటువంటి పశు సంపదలు కలిగి లేరు. ఆ దేశంలో అనేక మందికి ఆ పోషణ ఇచ్చేటువంటి వారుగా లేరు. ఏదో తమ పోషణ కొరకు పశువులను కలిగి ఉన్నవారు, తమ పోషణ కొరకు ఆస్తులు కలిగి ఉన్నవారు. కానీ వీరిని దేవుడు హెచ్చించినప్పుడు వీరి ద్వారా ఆయా దేశాలనే పోషిస్తూ వారిని అభివృద్ధి పరిచారు. ఆ తదుపరి మనం చూస్తే 16-17 ఆ వచనాలలో 7వ ఆలోచన, గెరారులో ఇస్సాకు నివాసం చేయటానికి అక్కడ నుండి అబీమెలెకు ద్వారా పంపబడుతూ ఉన్నాడు. అక్కడ ఉంటే ఈ ఇస్సాకు గారి అభివృద్ధి వలన, ఐశ్వర్యం వలన
తమకు ఎక్కడ హాని కలుగుతూ ఉందో, తమ అధికారం ఎక్కడ కోల్పోతారో అనేటువంటి భయము చేత అబీమెలెకు ఆయన బలవంతం చేస్తున్నారు. 16వ వచనంలో, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. ఆ తదుపరి 8వ ఆలోచన మనం చూస్తే, అక్కడ ఇస్సాకు తన యొక్క నివాసం కొరకు తనతో ఉన్న వారందరి యొక్క దాహార్తి తీర్చుకోవటానికి, పశువుల యొక్క అవసరత తీర్చుకోవటానికి బావులను తవ్వించటం మొదలుపెట్టాడు. అయితే ఆ బావులను తవ్వించడంలో మనం గమనిస్తే ఈ 18 నుంచి 22 వచనాల వరకు మొట్టమొదటి ఆయన క్రొత్త బావులు త్రవ్వించలేదు, కానీ తన తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్వించినటువంటి బావులు, మరలా పూడిక తీత పనులు మొదలుపెట్టాడు ఆయన. ఆ పూడ్చివేయబడినటువంటి బావులను మరలా తిరిగి త్రవ్వించి తమకు కావలసినటువంటి నీటి సదుపాయం చేసుకోవటానికి మొదలు పెడుతూ, అబ్రహాము గారు పూర్వం ఆ బావులకు ఏ పేర్లు పెట్టారో ఆ పేర్లే వాటికి తిరిగి పెట్టడం ప్రారంభించారు. సరే, ఆ ప్రక్రియ ముగిసింది. ఇస్సాకు గారు మరలా ఆ లోయలో ఇంకా తవ్వటం కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక బావిని తవ్విన వెంటనే అక్కడ గొడవ బయలుదేరుతూ ఉంది. అబ్రహాము గారి కాలంలో కూడా ఈ అల్లజడులు ఉన్నాయి. ఆయన చేసిన కార్యాల నిమిత్తం, ఆయన త్రవించిన బావుల నిమిత్తం ఆ ఫిలిస్తీన్లతో ఆయనతో గొడవ పెట్టుకున్నారు. వెనువెంటనే ఆయన అప్పటి రాజు అయినటువంటి అబీమెలెకు సంగతి తెలియచేసిన వెంటనే అబీమెలెకు అంటాడు, నాకు ఈ సంగతి తెలియదు అంటాడు. ఎవరు ఈ విషయాన్ని చేస్తున్నారు, ఇటువంటి పనులు చేస్తున్నారు, నాకైతే ఈ సంగతి తెలియదయ్యా. ఇప్పుడు మరలా తిరిగి ఇస్సాకు కాలంలో ఆ కార్యాలు తలెత్తుతూ ఉన్నప్పుడు మొట్టమొదట బావి విషయంలోనట ఇస్సాకు గారు ఏమని పేరు పెడుతున్నాడు? ఏసెకు. దాని యొక్క ఫుట్ నోట్ను మనం చూస్తున్నాం. వారందరూ కూడా అక్కడ ఆయనతో కలహించారు గనుక జగడమాడు అని అర్థం వచ్చేటట్లుగా ఏసెకు అనేటువంటి ఆ పేరు అక్కడ పెడుతూ ఉన్నాడు. ఆ తదుపరి మరొక బావిని తవ్వించినప్పుడు అక్కడ కూడా ఈ జగడం అనేది మానిపోలేదు కనుక సిత్నా అనేటువంటి పేరు ఆ బావికి పెడుతున్నాడు. సిత్నా అనేటువంటి ఆ మాటకు అర్థం విరోధము. కేవలం కలహించటం, జగడమాటమే కాదు, ఇంకా ఇస్సాకు గారిని గురించి చాలా విరోధభావం, శత్రుత్వం ఫిలిస్తీన్లు కలిగి, ఈయన ఇటువంటి నీటి వనరులు కలిగి ఉండటానికి వీలేదు, ఈ నీటి వనరులు లేకపోతే ఇతను ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం లేదు, ఈ దేశం నుంచి అతను వెళ్ళిపోతాడు, ఈ స్థలం నుంచి వెళ్ళిపోతాడు, లేదా బలహీనుడవుతాడు, పేదవాడవుతాడు అనే ఉద్దేశం చేత ఇస్సాకు విషయంలో విరోధము కలుగజేసుకుంటూ ఉన్నారు. ఆ తదుపరి 22వ వచనంలో మనం చూస్తాం, బావి తవ్వించినప్పుడు రహెబోతు అనేటువంటి పేరు ఆ బావికి ఈయన పెడుతున్నాడు. అయితే అక్కడ వీళ్ళెవరూ కూడా దెబ్బలాడలేదట. ఎందుకు? 2 సార్లు పోరాడారు, ఫలితం లేదు. ఇస్సాకు గారు ఎదుట గెలవలేకపోయారు. తమ రాజుగారు ఆయన గురించి భయపడి, ఆయన బలాఢ్యుడని, తనకున్నటువంటి దాసదాసీ జనులతోనే తనకు రాజ్యం అంతటి కూడా ఆక్రమించుకోగలుగుతాడని భావించి అతనితో విరోధం పెట్టుకోకుండా అక్కడి నుంచి పంపివేశాడు. అటువంటిది తామికి ఎంత కలహించినా, ఎంత విరోధం పెట్టుకున్న ప్రయోజనం ఉండదనే ఉద్దేశం చేత ఈ సమయానికి వారు గొడవలు మానేశారు. ఇస్సాకు గారు అనుకుంటూ ఉన్నాడు, ఇక నుంచి మాకు సమాధానం కలుగుతుంది, వారి నుంచి నేను దూరంగా ఉంటాను, నాతో వారు గొడవలు పెట్టుకునే అవకాశం ఉండదని. ఆ ఎడము కలుగుచేటు, ఎడము అనంటే గ్యాప్ అన్నమాట, గ్యాప్. వారి యొక్క కష్టాలకు ఈ ఇస్సాకు గారు ఫిలిస్తీన్లతో కలిగి ఉన్నటువంటి వైరానికి మధ్య గ్యాప్ కలిగి ఉండటం, ఆ శత్రుత్వము, విరోధభావము ప్రభువు మాన్పించేస్తారనే ఉద్దేశము చేత ఇస్సాకు గారి తలంపు ఆ రెహబోత్ అనేటువంటి పేరు ఆ స్థలానికి పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ తదుపరి 9వ ఆలోచన మనం చూస్తే 23 నుంచి 25 వచనాలలో ఇస్సాకు గారు దేవునికి కృతజ్ఞతగా బలిపీఠం ఏర్పాటు చేసుకుని దేవుని స్తుతిస్తూ అక్కడ ప్రార్థించుకుంటూ ఉన్నాడు.
దేవుని యొక్క సహాయం వలన తను ఆశీర్వదించబడుతున్నాడనే సత్యాన్ని ఆయన గ్రహించుకొని దేవునికి కృతజ్ఞతాపూర్వకమైన బలి అర్పణ జరుగుతూ ఉంది. ఆ తదుపరి 10వ ఆలోచనలో 26 నుంచి 31 వచనాలలో ఈ అబీమెలెకు తన సైన్యాధిపతి అయిన ఫీకోల్ని తీసుకుని వచ్చి ఇస్సాకుతో మరలా సమాధాన పడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వారి రాకతోని ఇస్సాకు గారు మాత్రం ఏమంటాడు, మీరు నన్ను పంపించేశారు కదా మీతో ఉండకుండా, మీతో నివాసం చేయకుండా. ఎలా పంపేశారు? పైగా ఏమైనా సమాధానంతో పంపిద్దామని అనుకున్నారా మీరు? నా మీద పగబట్టి నన్ను మీరు పంపించేశారు. ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటల పైన మనం జ్ఞాపకం చేసుకున్న 16వ వచనం నుంచి, నువ్వు బలవంతుడివా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ బలమైతే మేము ఉండలేమని అబీమెలెకు సామాన్యంగా మాట్లాడుతున్నట్లుగా, సమాధానం కొరకు మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. కానీ ఈ 27వ వచనంలో మనం చూస్తుంటే ఇస్సాకు గారి యొక్క మాట, మీరు నా మీద పగబట్టి. అంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఫిలిస్తీయులు వారు కేవలం అసూయ పట్టడం మాత్రమే కాదు, కానీ ఇస్సాకును నశింప చేయటానికి అతనిని తమ యొక్క విరోధిగా ఎంచుకొని ఆయన పట్ల బహు క్రూరత్వాన్ని కనుపరిచిన అనుభవాలు ఇస్సాకుకు ఉన్నాయి కనుక ఈ మాటలు ఆయన అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 26 నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఈ ప్రస్తావనలో మనం చూస్తాం, అబీమెలెకు యొక్క భయం ఇంకా పోలేదు గనుక తన సైన్యాధిపతితో పాటుగా అక్కడికి వచ్చి ఇస్సాకు గారిని బ్రతిమలాడుకుంటూ, మేము నీకు మేలే చేసాం కానీ కీడు చేయలేదు కదయ్యా, నువ్వు అంటున్నావు మేము పగబట్టామని, కానీ ఆ పగ నీకు మా క్రియలలో కనపరచలేదు. నీకు తెలిసిపోతే తెలిసిపోయి ఉండొచ్చు నీ మీద మాకు పగ ఉందని, కానీ మేము ఆ పగ నీ మీద తీర్చుకోలేదు, నీకు మేలు చేసాం కానీ కీడు చేయలేదు. ఇక్కడ ఆయన చెప్పేటువంటి మాట 29వ వచనంలో కనబడుతుంది, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి కనుక నువ్వు మాతో ప్రమాణం చేయాలి. ఇస్సాకు గారు వెంటనే వారికి చక్కటి విందు ఏర్పాటు చేస్తున్నారు. తెల్లవారిని వెంటనే ఆ ఇరు వర్గాల మధ్య సంధి కుదిరింది, ప్రమాణం చేసుకున్నారు. ప్రాముఖ్యంగా ఇస్సాకు అబీమెలెకుపై కానీ ఈ గెరారు దేశంపై కానీ ఫిలిస్తీయుల్ని గురించినటువంటి ఏ వ్యతిరేకతతో కానీ వారిని బాధించకుండా ఆయన ప్రమాణం చేస్తున్న సందర్భం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తదుపరి 32, 33 వచనాలలో మరలా తన యొక్క దాసులు తవ్వినటువంటి బావి నుండి ఒక సమాచారం ఆయన పొందుకుంటూ ఉన్నాడు. ఆ బావికి ఇస్సాకు గారు పెడుతూ ఉన్నటువంటి పేరు షేబా. షేబా అంటే ఆ ఫుట్ నోట్ ఉంది, అర్థం ప్రమాణము. ప్రమాణము, ద ప్రామిస్డ్ వెల్. దేవుని యొక్క కృప వలన ఆయన తన పగవారితో ప్రమాణం చేసుకోగలిగిన స్థితి, వారి నుంచి తనకు హాని లేకుండా తాను వారికి హాని తలపెట్టకుండా ప్రమాణం చేసినటువంటి సందర్భం ఇస్సాకు గారు అక్కడ నెరవేర్చుకున్నారు కనుక ఆ స్థలానికి షేబా అనే పేరు. తదుపరి బెర్ షేబా అంటే అక్కడ ప్రమాణపూర్వకమైనటువంటి నివాసము ఇస్సాకు గారికి ప్రభువే ఏర్పాటు చేశారని విశ్వసించి ఆ స్థలం అంతటిని కూడా బెయేర్షెబాగా తదుపరి పిలువబడేటువంటి క్రమము మనం గమనిస్తూ ఉన్నాం. చివరి భాగము 12వ ఆలోచన 34, 35 వచనాలలో ఏశావు యొక్క వివాహము, ఆయన భార్యల వలన ఇస్సాకు రిబ్కాల కలిగిన వేదన, ఆ ఏశావు యొక్క పరిస్థితులు, ఆయన యొక్క కుటుంబ పరిస్థితులు తన తల్లిదండ్రులను బాధించే రీతిగా ఉన్నాయి. ఆయన ఏదో నచ్చినట్లుగా వివాహం అయితే చేసుకున్నాడు, కానీ ఆ వివాహము తనకు మాత్రమే పరిమితం అనుకున్నాడు. తన తల్లిదండ్రుల యొక్క మనస్సును కష్టపెట్టేటువంటి పరిస్థితుల్లోనికి ఈయన వివాహం వెళ్ళింది. ఇస్సాకు రిబ్కా ఏమాత్రము కూడా ఏశావు యొక్క భార్యల వలన సంతోషించలేకపోయారు. వారికి మనోవేదన. ఆ మాట
చాలా ఇబ్బందికరమైన మాటే. మనోవేదన కలుగజేసేటువంటి పరిస్థితులు ఈయన వివాహం వల్ల తల్లిదండ్రులకు కలుగజేశాడు. 12 ఆలోచనలు 26వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటి 3 వచనాలలో ఇస్సాకు గారి యొక్క నివాసము, ఆయన ఆశీర్వాదము. 2వ ఆలోచన 4, 5 వచనాల్లో అబ్రహాముకు ప్రభువు చేసిన ప్రమాణము ఇస్సాకు కాలంలో నెరవేరుస్తూ ఉన్నటువంటి సందర్భం. 3వ ఆలోచనలో 6, 7 వచనాల్లో ఇస్సాకు యొక్క అర్ధసత్యం. 4వ ఆలోచన 8 నుంచి 11 వచనాలలో అబీమెలకు దేవునికి భయపడి తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. 5వ ఆలోచన 12 నుంచి 13 వచనాల్లో అభివృద్ధి. 6వ ఆలోచన 14, 15 వచనాల్లో అసూయ. 7వ ఆలోచన 16, 17 వచనాలలో ఇస్సాకు యొక్క నివాసము. 18 నుంచి 12 వచనాలలో 8వ ఆలోచన ఈ బావులు తవ్వించడం ద్వారా ఒక ప్రత్యేకత ఆ దేశంలో ఇస్సాకు యొక్క జీవన విధానంలో ఆయన కనుపరుచుకోవటం. 9వ ఆలోచన 24, 25 వచనాలలో 23 నుంచి 25 వచనాలలో ప్రభు చేసిన కార్యాలను గురించి ఇస్సాకు కృతజ్ఞతాపూర్వకంగా బలి అర్పణ చేయటం, ప్రార్థన చేసుకోవటం. ఆ తదుపరి 10వ ఆలోచన 26 నుంచి 31 వచనాలలో లోక సంబంధంగా సమాధానం కలిగి ఉండటానికి ప్రమాణం. తదుపరి 32, 31 వచనాలలో షేబ అనేటువంటి స్థలములో కలిగినటువంటి బావి నుంచి ఆయన యొక్క నివాసం ఏర్పాటు చేయబడటం. 34, 35 వచనాల్లో ఇస్సాకు రెబ్కాల జ్యేష్ఠ కుమారుడు, ఈ లోకంలో జన్మించిన వారిలో జ్యేష్ఠునిగా ఉండటానికి దేవుడు ఆధిక్యత ఇచ్చినటువంటి వాడు తన తల్లిదండ్రులకు మనోవేదన కలుగజేసే రీతిగా తన వైవాహిక జీవితాన్ని కలిగి ఉండటం. ప్రభు యొక్క కృపా సమృద్ధి మనకందరికీ తోడే ఉండి ఆయన సమాధానం మనకు అనుగ్రహించి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానులకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.